హలో అండి అందరికీ. మళ్ళీ ఇయర్ అయితే పిక్కలు కాసే టైం వచ్చేసింది కదా. పూత అయితే పూసేస్తుందనమాట డిసెంబర్ నెలకి. అందుకని చెప్పేసి అయితే కొద్దిగా పిక్కలు అయితే ఉన్నాయి. మా నాన్న 4 రోజుల నుంచి నాన్న కాల్చు కాల్చు అంటే నాతో పాటుగా నాన్న కూడా మర్చిపోతున్నాడు. అయితే ఈరోజు ఉదయాన్నే గుర్తు చేశాడనమాట. అయితే వచ్చి ఇద్దరమే అయితే కాల్చేద్దామని రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చాం. ఎండకైతే నాన్న నేను అసలు కనిపించట్లే. మా గేటు దగ్గర పెట్టానమాట ఫోను. అయితే మేము రోడ్డు మీద కాలుస్తున్నాం కదా, మేమైతే అసలు కనిపించలే. వాడు కూర్చోవడమంటే నా దగ్గర కూర్చున్నాడు కానీ నేనే కాలుస్తున్నాను. నిన్నలైతే నానే కాల్చేవాడు. ఇప్పుడు అయితే పక్కకు తప్పుకున్నాడు అనమాట. నేనే దాని చుట్టూ తిరుక్కుంటా అంతని మనకి ఎక్స్పీరియన్స్ లేదనమాట. నాన్న అయితే బాగా కాలుస్తాడు. లాస్ట్లో అయితే పిక్కలు ఇలాగ వచ్చినాయంటే ఓ పక్క కాలితో పక్క కాలలేదు. అలా కాల్చినమాట. గాలికి అసలు మంట అటు ఇటు వెళ్ళిపోతుంది. నాన్న అయితే వెళ్ళిపోతున్నాడు, కాల్చుకోమ్మ నువ్వే అని చెప్పేసి లోపలికి. ఏదోలా నేనే పోట్లు పడదాంలే, ఎందుకు ఇంకా నాన్న ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అయితే నేనే కాల్చుకుంటున్నా. చూడండి ఇలా కాల్చాను. చేతులు ఎంట అయితే మస్తు అంటిపోద్ది, జిగురు జిగురుగా ఉంటుంది అనమాట. అయితే ఒక గంట ఆగిన తర్వాత పిక్కలు చల్లారిన తర్వాత అయితే చెదగొడుతున్నా. చాలా పిక్కలు అన్ని వరకు కుళ్ళిపోయినాయి. ఇంకో నెల రోజులు ఉంటే మొత్తం కుళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే టైం అయిపోయే లోపే మనము ఇవి యూస్ చేసుకోవాలి, లేదంటే ఇంకా మనం తినడం మరి వేస్ట్. అయితే కొద్ది పిక్కలు అయితే పోయినాయి అన్నమాట. లాస్ట్కి అయితే పర్లేదు, బాగానే వచ్చినాయి. ఇవన్నీ మళ్ళీ మనం ఎక్కువ తినేయకూడదు, కాళ్ళు చేతులు పట్టేస్తాయి. ఇవైతే కుళ్ళిపోయినవి, ఇవైతే మంచిగా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ పై పొర అంతా తీసుకొని అయితే మనం పెద్ద పనే, కాకపోతే మనం నాటి కాబట్టి తింటే మనకి బెస్ట్. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి.